హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి 17వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరగనుంది, మరి ఇఫ్లు నూతన వీసీగా ఎవరు నియమితులయ్యారు, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయడం మర్చిపోవద్దు. మరి మొదటి అంశం, వార్తల్లోని అంశం, ఇఫ్లు వీసీగా నాగపల్లి నాగరాజు అనే ఒక ఆర్టికల్ను చూడవచ్చు. ఇంగ్లీష్ విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఇఫ్లు ఉపకులాధిపతిగా ప్రొఫెసర్ నాగపల్లి రాజును నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర్ మొహార్ యూనివర్సిటీకి వీసీగా ఉన్నారు. గుర్తుంచుకోవాలి, డైరెక్ట్గా మనకు ఇఫ్లు వీసీగా 2025లో నియమితులైన వారు ఎవరు అని క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ మరొక అంశం, మరి భారత హాకీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచి 2025 మార్చి 15 నాటికి 50 ఏళ్ళు పూర్తి చేయింది. మరి ఈ హాకీ ప్రపంచ కప్ ఎప్పుడు విన్ అయిందంటే భారత జట్టు 1975లో ఘనత సాధించింది. మరి దేశానికి దక్కిన ఏకైక ప్రపంచ కప్ హాకీ ప్రపంచ 1971 ప్రపంచ కప్ మొదలైనప్పుడు భారత జట్టు కాంక్ష నెగ్గింది. మరి 1973లో రజతం సాధించింది. డైరెక్ట్ గుర్తుంచుకోవాలి, 1975లో అజిత్ పాల్ సింగ్ నేతృత్వంలో భారత జట్టుకు స్వర్ణం లభించింది. మరి మరొక అంశం, టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం 2025 మార్చి 14న నియమితులయ్యారు. ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే టాటా ఇండియా కంపెనీ, అదేవిధంగా ఉత్తమమైన టాప్లో ఉన్న కంపెనీ కాబట్టి టాటా గ్రూప్ సంస్థ కమ్యూనికేషన్ చైర్మన్గా గణపతిగా గుర్తుంచుకోవాలి. మరొక అంశం, మరి దేశీయంగా చమురు క్షేత్రంలో అన్వేషణ ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తులను అధికంగా చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ సవరణ బిల్లు 2024 పార్లమెంట్ ఆమోదించింది. మరి 2025 మార్చి 12న ఈ బిల్లు లోక్సభ సమితి తెలుపగా రాజ్యసభ 2024 డిసెంబర్ 3న ఆమోదం తెలిపింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మరి రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ సవరణ బిల్లు 2024. మరొక అంశం, భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమొరీ లీగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. మరి ప్రపంచ మెమొరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విజేతగా నిలిచిన భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరొక అంశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 ఫిబ్రవరి 21న స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ షోల్, దీన్ని షార్ట్ ఫామ్లో చూసుకున్నట్లయితే సదస్సును ఢిల్లీలో ప్రారంభించారు. దేశానికి ప్రతి రంగంలోనూ ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాల నాయకులు అవసరం ఉందని ఆయన అన్నారు. మరి భారత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి పరిష్కారాలను చూపగల సత్తా వారికి ఉండాలని సదస్సులో పేర్కొన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ 2025 ఫిబ్రవరి 21న ఢిల్లీలో ఈ సదస్సు ప్రారంభించారు నరేంద్ర మోదీ. 2025లో భారత జీడిపి వృద్ధి 6.4% ఉండవచ్చు అని మూడీస్ అనాలిటిక్ అంచనా వేసింది. మరి 2024లో జీడిపి వృద్ధి రేటు 6.6% ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఆసియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ హెడ్ పేరిట ఈ మూడీస్ నివేదిక వెలువరించడం జరిగింది. మరొక అంశం, అంటూ స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించి మెదడు వ్యాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారింది. WHO ఎన్సెఫలైటిస్ ఇంటర్నేషనల్ ఈ వ్యాధిని క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడంలో ప్రారంభించేవి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మరి మెదడు వ్యాపి వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మరొక అంశం, ముఖ్యమైన అంశం, ఏ రాష్ట్రంలో గంగానది డాల్ఫిన్స్లను దేశంలో తొలిసారిగా ఉపగ్రహ ట్యాగింగ్ చేశారు. మరి కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే డైరెక్ట్గా చూసుకోవాలి, ఇక్కడ అస్సాం రాష్ట్రంలో ట్యాగింగ్ చేశారు. మరి తొలిసారిగా ఉపగ్రహ ట్యాగింగ్ చేశారు. మరి డాల్ఫిన్స్లకు తొలిసారిగా ప్రాజెక్ట్ డాల్ఫిన్ పేరుతో ఈ ట్యాగింగ్ చేయడం జరిగింది అస్సాం రాష్ట్రంలో, గుర్తుంచుకోవాలి. మరొక అంశం, 2024 సంవత్సరానికి 34వ వ్యాస సమ్మాన్ పురస్కారాన్ని హిందీ రచయిత్రి గెలుచుకున్నారు. ఈమె 2018లో రచించిన కౌన్ దేశ్ కో వాసి వేణుకి డైరీ నవలకు ఈ పురస్కారాన్ని లభించింది. ఈమె చూసుకున్నట్లయితే సూర్యబాల, హిందీ రచయిత్రిగా ఉత్తరప్రదేశ్కి చెందిన సూర్యబాల 34వ వ్యాస సమ్మాన్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. ఒక అంశం, ముఖ్యమైన అంశం, జ్ఞానేష్ కుమార్ ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి. మరి ప్రధానమంత్రి నేతృత్వంలో ఎంపిక చేసిన కమిటీ సిఫార్సు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ వివేక్ జోషి. మరి ఈయన నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే హర్యానా క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి ప్రస్తుతం హర్యానా ప్రభుత్వానికి ఒక అంశం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2025 ఫిబ్రవరి 10న బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైపాక్షిక వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2025ను ప్రారంభించారు. ఆసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ ఇతివృత్తం థీమ్ రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్. 90 దేశాల నుంచి 150 కంపెనీలు ఇందులో పాల్గొన్నారు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2025 ఫిబ్రవరి 10న బెంగళూరులో ఏరో ఇండియా 2025ను ప్రారంభించారు. ఒక అంశం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశమైన శివశక్తి భూమిపై జీవం ఆవిర్భవించి నాటి కంటే పురాతనమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం రూపొందించింది. మరొక అంశం నీతి ఆయోగ్ నివేదికకు సంబంధించిన 2021-22కు సంబంధించిన గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి GER రాష్ట్రాల ప్రతిభ నివేదికను 2025 ఫిబ్రవరి 10న విడుదల చేసింది. దీని ప్రకారం ఉన్నత విద్యా ప్రవేశాల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనబరిచి టాప్ 4లో నిలిచాయి. మరి ఆ తర్వాత ఫ్రంట్ రన్నర్స్గా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. ఇక్కడ తెలంగాణ జాడ లేదు. మరొక అంశం వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక వితరణశీలి ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ ఆగా ఖాన్ పోర్చుగల్లోని లిస్బన్లో 2025 ఫిబ్రవరి 4న మరణించారు. ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీం ఆల్ హుస్సేని. ఇలాంటివి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి ఆధ్యాత్మిక వితరణశీలి అయినటువంటి ఇటీవల మరణించిన ఆగా ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధులు అంటే ప్రపంచ కుబరుల్లో ఒకరు అని మరొక అంశం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI విభాగంలో అమెరికా మొదటి స్థానం నిలిచింది. ర్యాంకింగ్లో చైనా రెండవ స్థానంలో. 2023లో AI కార్యకలాపాలకు సంబంధించిన చైనా $63 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించింది. బ్రిటన్ 3వ స్థానం నిలవగా భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఇది గుర్తుంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం భారత్ యొక్క స్థానం ఎంత అనుకుంటే భారత్ యొక్క స్థానం 4వ స్థానంలో నిలిచింది. మరొక అంశం ముఖ్యమైన అంశం గోల్కొండ 6, చార్మినార్ 9 అని టాప్ 10లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలు అత్యధిక దేశీయ పర్యాటక సందర్శకుల రికార్డు అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ టూరిజంలో భాగంగా టూరిస్ట్ ప్రదేశాల్లో ప్రపంచంలో గోల్కొండ 6వ స్థానంలో, మరి మన తెలంగాణ నుంచి చార్మినార్ 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 10లో మన దేశాలు ఉండడం గర్వకారణం. మరొక అంశం ముఖ్యమైన అంశం ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీకి అనువాద పురస్కారం లభించింది. మరి గోపీనాథ్ మహంతి రచించిన దాది బుడను ఈత చెట్టు దేవుడు పేరుతో తెలుగులోకి అనువదించారు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఎవరికని చూసుకున్నట్లయితే తుర్లపాటి రాజేశ్వరి. ఇది 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం. మరొక అంశం బెంగళూరుకు చెందిన ప్రవణ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా అండర్-20 మరి సాధించాడు. మరి 2025 మార్చి 7న మాంటెనిగ్రోలో వాచ్లో జరిగిన టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో ప్రణవ్ విజయం సాధించాడు. బెంగళూరుకు చెందిన ప్రవణ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అండర్-20గా. మరొక అంశం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా CMDగా వికాస్ కౌశల్ 2025 మార్చి 7న నియమితులయ్యారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్గా వికాస్ కౌశల్ నియమితులయ్యారు. మరొక అంశం ఇటీవల వార్తలకు వచ్చిన ఉప్పడ చీరలు మరి ఏటికొప్పాక బొమ్మలు. ఇటీవల 2025 జనవరి 26న జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉప్పడ చీరలు మరియు ఏటికొప్పాక బొమ్మలు వార్తల్లోకి వచ్చిన విషయం. మరొక అంశం అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ మరియు అన్డాకింగ్ సాంకేతిక మదింపు చేయడానికి ఇస్రో ప్రయోగించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేస్ డెక్స్ విజయవంతమైంది. 2025 జనవరి 16న చేజర్ HTS
ఒకటి టార్గెట్ SDX-2లను డాకింగ్ అనుసంధానం చేసిన ఇస్రో మార్చి 13 నాటికి అన్డాకింగ్ అంటే డాకింగ్ అంటే 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడం మరియు అన్డాకింగ్ అంటే 2 ఉపగ్రహాల మధ్య ఉన్న సంబంధాన్ని విడగొట్టడం. దీనికి సంబంధించిన 2024 డిసెంబర్ 30న ఇస్రో స్పేస్ డెక్ మిషన్ను ప్రవేశపెట్టింది. మరొక అంశం, వచ్చే 3 ఏళ్లలో 2028 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. మరి ప్రస్తుతం అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉన్న భారత్ మరి 2026లో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానానికి తదుపరి 2 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి అధిగమిస్తుందని ఈ మోర్గన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పరంగా మొదటి స్థానంలో ఉన్న 4 దేశాలు ఏవి అని చూసుకున్నట్లయితే అమెరికా, చైనా, జర్మనీ, జపాన్. ఈ 4 దేశాల తర్వాత భారతదేశం 5వ స్థానంలో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికా గుర్తుంచుకోవాలి. ఇక్కడ భారతదేశం యొక్క స్థానం 5వ స్థానం అని గుర్తుంచుకోవాలి. ఇవి నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. మరో వీడియోతో మరో అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.